మర్రిపాడు మండలం కృష్ణాపురం జవహర్ నవోదయ స్కూల్ నందు నిన్న రాత్రి 6వ తరగతి చదువుతున్న మహేష్ బాబు అనే విద్యార్థిపై ఇన్ఛార్జి ప్రిన్సిపల్ పేతన స్వామి దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై హైదరాబాద్ నవోదయ రీజనల్ ఆఫీస్ అధికారులు చర్యలు చేపట్టారు. విద్యార్థిపై దాడి చేసి వారి పట్ల కర్కశంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్ పేతన స్వామిని సస్పెండ్ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు కృష్ణాపురం నవోదయ స్కూల్ నందు ఆందోళనకు దిగాయి. సమాచారం తెలుసుకున్న మర్రిపాడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులకు జరిగిన సంఘటన గురించి తెలియజేస్తూ ప్రిన్సిపాల్పై కేసు నమోదు చేయడం జరిగిందని చెప్పారు. విద్యార్థిపై దాడికి పాల్పడిన ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ పేతన స్వామిపై 24 గంటలు గడవక ముందే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులపై దాడికి దిగిన ప్రిన్సిపల్ పేతన స్వామిపై చర్యలు తీసుకున్నందుకు విద్యార్థి సంఘాలు, విద్యార్థి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులపై భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తల్లిదండ్రులు కోరారు. సస్పెండ్ చేయాలి ప్రిన్సిపల్ గాని వెంటనే. సస్పెండ్ చేయాలి ప్రిన్సిపల్ గాని వెంటనే. సస్పెండ్ చేయాలి ప్రిన్సిపల్ వెంటనే. శిక్షించాలి ప్రిన్సిపల్ వెంటనే. స్పందించాలి జిల్లా కలెక్టర్ వెంటనే. స్పందించాలి జిల్లా కలెక్టర్ వెంటనే. స్పందించాలి జిల్లా కలెక్టర్ వెంటనే. స్పందించాలి జిల్లా కలెక్టర్ వెంటనే. చర్యలు తీసుకోవాలి ప్రిన్సిపల్ వెంటనే. సస్పెండ్ చేయాలి వెంటనే. మాకొద్దు ఈ ప్రిన్సిపల్ మాకొద్దు. క్యాంపస్ లో ఏం జరిగినా మీరు చెప్పే వల్ల ఇదే నేను ప్రతి క్యాంపస్ లో చూసేది. ప్రిన్సిపల్ సార్ ఆ పిల్లల్ని లోపలేసి లాక్ చేశాడా లేదా? చేశాడా లేదా? మరి ఎందుకు చేయాలా? ఏం అవసరం చేశారు? మీరు ఇట్స్ నాట్ కరెక్ట్ ఆన్సర్ సార్. ఇట్స్ నాట్ కరెక్ట్ ఆన్సర్. సార్ మాట్లాడండి. Then after he opened and the boy came with the bleeding. Parents said, "Go and touch my." I said, "Like they may knocking the toilet door 20 minutes continuously." I said, "Go 3 by go inside. Don't knock outside door. Go inside and go in." ఏం చేయాలి? మీరు కూర్చోండి. సరే అక్కడ వెళ్తారా? నా పేరు చంద్ర నారాయణ స్వామి. మా కూతురు ఇక్కడ 7th క్లాస్ జరుగుతుంది. కృష్ణాపురం నవోదయ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కృష్ణాపురం నవోదయలో 7th క్లాస్ చదువుతుంది. అయితే నిన్న జరిగిన సంఘటనలో 6వ తరగతి కొత్తగా చేరినటువంటి 6 నుంచి ఇంటర్ వరకు ఇక్కడ ఉంది 6వ తరగతి అబ్బాయి మహేష్ అనే అబ్బాయి ప్రిన్సిపాల్ అతనికి ఎదురుగా వచ్చాడని, నమస్తే పెట్టలేదని, భయపడకుండా ఎదురుగా వచ్చాడని, నాకే ఎదురుగా వస్తావా అని చెప్పేసి హాస్టల్ మెస్లో తలని గోడ కేసి కొట్టడంతో 6 కుట్లు పడిని రక్తస్రావం అయితే మళ్ళీ వాడిని తీసుకొని పోయి బాత్రూంలో వేసి ఒక డోర్ వేసి దానికి గేడేసి తీని కూడా ఇవ్వలేదు. ఒక అరగంట తర్వాత ఆ డోర్ కొడుతుంటే సార్లని వచ్చి సార్లు కూడా డోర్ దిప్పినా కూడా ప్రిన్సిపాల్ ఆ సార్లని బెదిరించి ఏం తీసేదానికి లేదని చెప్పి తెల్లరిదాకా ఉండాలని చెప్పి అతను తెలుగు రాదు, తమిళనాడు అతను ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ అతను పేతన స్వామి అతని పేరు. ఆ సంఘటన జరిగిన తర్వాత టీచర్స్ అందరూ వచ్చి ఆ పిల్లోడిని బయటికి తీసుకొని వచ్చి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ చేయడం అనేది జరిగింది. ఈరోజు ఉదయం కూడా పోలీస్ స్టేషన్ తీసుకొని పోయి కంప్లైంట్ జరిగింది. దీనికి సంబంధించి మేము విద్యార్థులు మొత్తం ఒక క్లాస్కి 80 మంది లెక్కన 7 క్లాసులు 5 నుంచి 10 దాకా ప్లస్ ఇంటర్ 2. ఇది స్కూల్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్, 70 ఎకరాల స్థలం, జిల్లాకు ఒక స్కూల్ ఉంటుంది. దీనికి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. దీనికి పరిధి ఇక్కడ మెయింటెనెన్స్ సంబంధించి జిల్లా కలెక్టర్ చైర్మన్, ఇక్కడ ఎంఆర్ఓ, ఎండిఓ కానీ డిఓ కానీ సంబంధం లేదు. దీనికి సంబంధించిన హెడ్ ఆఫీస్ క్వార్టర్ హైదరాబాద్లో ఉంటుంది. వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా పేరెంట్స్కి తెలియదు. దీనికి సంబంధించి స్కూలు వ్యవహారమే 30 సంవత్సరాలు స్కూల్ పెడితే ఈ సంవత్సరం అంత దరిద్రంగా అధ్వానంగా పరిస్థితులు కానీ ఎప్పుడూ లేవు. ఎందుకంటే ఆ ఇన్ఛార్జి ప్రిన్సిపల్ పేతన స్వామి ఆయనకి మైండ్ బాగాలేదు, యాక్సిడెంట్ అయింది. అతను ఆరోగ్యం సరిగా లేదు, సరిగా నడవలేడు, సరిగా మెయింటైన్ చేయలేడు, కోపం ఎక్కువ. మొత్తం కూడా పేరెంట్స్ రిసీవ్ తీసుకోడు, స్టూడెంట్స్ కూడా కోపపడతాడు, వాళ్ళకి పడతాడు కానీ సెలవులు ఇయటం కానీ దాంట్లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అటాచ్మెంట్ చేస్తుంది. నోట్ బుక్లు ఇస్తారు, ఆ యూనిఫామ్ చూస్తే బొచ్చురాగుతుంటాయి. అంతా నాశనమైంది. ఎందుకంటే ఇన్ని రోజులు అడిగేవాళ్ళు లేడు, చేసేవాళ్ళు లేడు కాబట్టి జరుగుతూ వచ్చింది. కాబట్టి ఈరోజు విద్యార్థి తల్లిదండ్రులుగా చాలా మంది చదువుకున్న వాళ్ళు, ఎక్కువ మంది కూడా ఇక్కడ పేరెంట్స్ కూడా టీచర్లు, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు. ఎందుకంటే ఈరోజు కార్పొరేట్ స్కూళ్ళు ఉన్నాయి, డబ్బున్న వాళ్ళు కూడా అక్కడ జాతకులు ఎందుకు చేస్తారు? ఒక బ్రాండ్ జిల్లా ఒకటి ఉంది, దేశంలో 370 స్కూళ్ళు ఉన్నాయి. ఈ నవోదయ చదువుకున్న వాళ్ళు మొత్తం కూడా IPSలో, IASలో ఉన్నారు. ఇంతకుముందు మన జిల్లాకు సంబంధించిన అతను కూడా ఒక టీచర్ కొడుకు IPS అయి ఉన్నాడు.
కాబట్టి ఎంతో చరిత్ర ఉంది ఈ స్కూల్కి. కాబట్టి దీన్ని సరైన గాడిలో పెడితే విద్యార్థులకు చాలా భవిష్యత్తు ఉంటుంది. చాలా మంచి స్కూలు. ఎందుకంటే 80 సీట్ల కోసం 3,800 4,000 మంది 6,000 మంది పోటీ పడ్డారు 80 సీట్ల కోసం. ఎందుకంటే దీని బ్రాండ్ ఉండబట్టే కదా. కానీ చూస్తే పరిస్థితి ఎట్టుందంటే పక్కన ఉండే గురుకులాల కంటే అధ్వానంగా ఉంది. గురుకులాలు గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ కంటే ఇంకా అధ్వానంగా ఉంది ఇది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు మేల్కొని రెగ్యులర్ ప్రిన్సిపాల్ వేసి ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులు విజ్ఞప్తి చేస్తున్నాం. మాకిద్దరు పిల్లలు, బాబు 9th క్లాసు, పాప 6th క్లాస్ చదువుతుంది. మేము గత 6వ తేదీన ప్రిన్సిపాల్ గారికి స్కూల్లో సమస్యల గురించి విన్నవించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ దోబీ లేడు. సెంట్రల్ గవర్నమెంట్ వారు వీళ్ళకి నెలకి 60,000 పైచీలకి ఇస్తుంటే 3 నెలల నుంచి దోబీ లేకుండా ఆ డబ్బులు ఏం చేశారో అర్థం కావడం లేదు. కోతుల సమస్య అధికంగా ఉంది. దాని గురించి పట్టించుకోవట్లేదు. గత 4 సంవత్సరాల నుంచి చూస్తుంటే వీళ్ళు ఎప్పుడు బాత్రూమ్లు క్లీన్ చేయడం కానీ హౌస్లు క్లీన్ చేయడం కానీ చేయట్లేదు. తర్వాత వచ్చేసి ముఖ్యంగా నర్సు ప్రవర్తన కూడా ఏమంత అనుకూలంగా లేదు. పిల్లలకి టాబ్లెట్స్ సరిగా ఇవ్వడం లేదు, మాత్రలు ఇవ్వడం లేదు. జూనియర్స్ పైన సీనియర్స్ ర్యాగింగ్ అధికంగా ఉంది. జూనియర్స్ ఎవరైనా కానీ స్నాక్స్ అవి ఇస్తే సీనియర్స్ వచ్చి పెరుక్కొని పోయి తింటున్నారు. పిల్లలకు అవి అందడం లేదు. కానీ దాని గురించి చెప్పినా కూడా ఇది చాలా కామన్ విషయం అని చెప్పారు ఇదే ప్రిన్సిపల్ గారు. ఇలాంటివన్నీ ఉన్నాయి. కొంతమంది టీచర్స్ కూడా హిందీ వాళ్ళు వచ్చిన్నారు. వాళ్ళు హిందీలో చెప్పుకుంటున్నారు, ఇంగ్లీషు తెలుగు చెప్పకుండా. అవి కూడా పిల్లలకి అర్థం కావడం లేదు. హౌస్ క్లీనింగ్ చేయట్లేదు, బాత్రూమ్ క్లీన్ చేయట్లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఈ బాబు సంబంధించింది ఫర్దర్గా ఇతని మీద కట్టిన అది కేసు కూడా అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. దాన్ని కూడా మేము ఛార్జ్ చేస్తాము. దానికి సంబంధించి ఇన్సిడెంట్కి సంబంధించి ప్రిన్సిపాల్ గారిని సస్పెండ్ చేసినట్టు స్కూల్ యాజమాన్యానికి ఫ్యాక్స్ మెసేజ్ వచ్చింది. సో తల్లిదండ్రులందరూ కూడా చెప్పేది ఏంటంటే ఇవి ఏదైనా ఉంటే పోలీసు దృష్టికి కూడా తొందరగా తీసుకురండి. మేము ఇప్పుడు మన జ్యూరిడిక్షన్లో ఉన్న స్కూల్స్లో ఏం జరుగుతుంది ఏంటనే దానికి మేము కూడా పిల్లలతో ఇంటరాక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ స్కూలు, దీంట్లో మరి పిల్లలందరూ అత్యంత ప్రొటెక్టెడ్ ఏరియాలో ఉంటారనుకున్నా మరి ఇట్లాంటి దురదృష్టం జరిగింది. కాబట్టి దీని మీద చర్య తీసుకోవడం కూడా జరిగింది. ముందు ఇట్లాంటి జరగకుండా ఉండటానికి పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి ఇంకా వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయో కూడా తెలుసుకొని ఇవి కూడా సమస్యలు పరిష్కరించేందుకు మిగతా వ్యవస్థతో కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఒక అబ్బాయి చేతులు పట్టుకుంటున్నాడు సార్. నేను నా లైఫ్ ఇంకా బయటకు వచ్చాను సార్. బయట ఒక 2 గంటలు వచ్చాడు సార్. నాకు రక్తం వచ్చింది సార్. ఆయన డోర్ వేసాడు సార్. డోర్ వేయడం లైట్ అని నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1,500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.